కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనిపిస్తుంది, ఇప్పుడు కొన్ని సినీ కుటుంబాలే తయారయ్యాయి కదా. సపోజ్ రాజమౌళి గారు ఉన్నారు, మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయిపోయి ప్రొడక్షన్ నుంచి దాంట్లో తప్పేంటి నాకు అర్థం కాదు. చాలా బాగుంటుంది చూస్తానికి కూడా, అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం అనేది ఒక్కోసారి ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళిద్దరు బ్రదర్స్ సినిమాని నమ్ముకున్నారు, కిరవాణి గారు ఆయన, అదే వాళ్ళిద్దరు తండ్రులు శివశక్తి దత్తాను విజయేంద్ర ప్రసాద్ గారు శివదత్త గారు. అవును, ఆయన మెడ్రాస్ ఉన్నప్పుడు కూడా నేను కొద్దిగా విన్నాను వీళ్ళ గురించి. అదే నమ్మకం, వాళ్ళు ఒరిజినల్ గా బాగా ఉన్నవాళ్ళు, కొంచెం కారణాల వల్ల కొంచెం ప్యాషన్ వచ్చారు, కష్టపడ్డారు, వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ఆ ఇద్దరు పిల్లలు ఇంకో రూట్లో లేరు. ఇప్పుడు అందరూ చాలా తప్పు క్వశ్చన్ అడుగుతారండి, సినిమా యాక్టర్ పిల్లలు సినిమా యాక్టర్లు అయిపోతున్నారు అంటారు. అది చిన్నప్పటి అంటారు, నెపోటిజం అని పేరు పెడతారు కదా. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు, అవన్నీ చూసి ఇప్పుడు డాక్టర్ పిల్లలు ఎందుకంటే డాక్టర్ చదివిస్తున్నాడు నాకు తెలియగలుగుతా, అయ్యి అడగరు ఎవరు, అయ్యి అడగరు. డాక్టర్ లాయర్ కొడుకు లాయర్. తర్వాత నిన్నే ఒక పత్రికలో వచ్చింది, ఇద్దరు అన్నదమ్ములు ఒక సిస్టరు, ఒకే తండ్రికి పుట్టినోళ్ళు, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్. ఇక్కడ మీ చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలందరూ కూడా ఐపీఎస్కి అటెండ్ అవుతారండి. ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు అంతా ఐఏఎస్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కాదండి, అది ఇంట్లో పెరిగిన వాతావరణం. అదే ఇంట్లో పెరిగిన వాతావరణం ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా ఆ ఇంట్రెస్ట్ ఎవరు కనపడరు, సినిమా వాళ్ళే కనపడతారు. ఇప్పుడు వ్యాపారస్తులు పిల్లలు ఉన్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళే తీసుకునేది లెగసీని కంటిన్యూ చేసి హోటల్ బిజినెస్ ఏం చేస్తారు. మా నాన్నగారు అది సుబ్బయ్య హోటల్ ఏదో ఉన్నారు, అవును, ఆయన ఎవరో అప్పుడు పెట్టాడంట, ఇప్పుడు 3వ తరం 4వ తరం. ఈ తప్పేంటంటే దీంట్లో ఆపేసేయాలి, మధ్యలో ఆపేయాలి. అది ఎంత రాంగ్ మెషన్స్ అండి, రాంగ్ మెషన్స్, వెరీ 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 బ్యాడ్. అది అంటే దాని ఏంటంటే వీళ్ళు రావటం వల్ల బయట వాళ్ళకి అవుట్ సైడర్స్కి అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఇంకోటి, ఎంతమంది సినిమా ఆర్టిస్టుల పిల్లలు ఫెయిల్యూర్ అయ్యి ఇంట్లో ఉన్నారు చెప్పండి. ఉన్నారు కదా, ఉన్నారుగా, పేర్లొద్దు. అవును, అందరూ సక్సెస్ అయ్యారా? అవ్వలేదు కదా. సినిమా యాక్టర్ కొడుకు, సినిమా మనిషి కొడుకు ఒక చిన్న అడ్వాన్స్ టికెట్ దొరికినట్టండి, క్యూలో నిలబడక్కర్లేదు, మొదటి అవకాశం వస్తుంది. అదే మొదటి అవకాశం వరకే, అక్కడి నుంచి టాలెంట్ లేకపోతే నిలబడగలేడు. ఎవరి వల్ల కాదండి. ప్రొడ్యూసర్ అండి నా మీద అభిమానంతో మా శివకృష్ణ ఎప్పుడో హెల్ప్ చేశాడని ఒక సినిమాకి రిస్క్ చేయగలుగుతాడండి. రెండో సినిమా ఎవరు వస్తారు? సినిమా తుస్సుమంది అనుకోండి, హూస్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్వెస్టింగ్ హిస్ మనీ ఇన్ ద మార్కెట్. నెవర్ ఇట్ హ్యాపెన్స్. చాలా మంది అంటే సినిమా వాళ్ళు అనేటప్పటికీ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడతారు, చాలా తప్పు అండి ఇది. అందుకే మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉందా? అంతే అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి చెప్పాను, నేను అసలు పిల్లల్ని ఈ లైన్లోకి రాకూడదనే డిసైడ్ అయ్యానండి. ఓకే, ఎడ్యుకేషన్. ఇప్పుడు మా అమ్మాయి ఉంది బీఆర్ గోల్డ్ మెడలిస్ట్, ఎంఆర్ చేసింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పంపించాను. ఎంఆర్ అంటే ఎంఆర్ కండి ఆర్కిటెక్చర్లో మాస్టర్ డిగ్రీ. ఓకే, మా 5 years కోర్సులో మాస్టర్ చేశారు. ఫస్ట్ డిగ్రీ బీఆర్కు ఎంఆర్కు. ఓకే, బీఆర్కు 5 years గోల్డ్ మెడలిస్ట్. ఓకే, సూపర్. ఎంఆర్ అది అయిపోయింది, ఎంఆర్కి అయిపోయింది. అప్పుడు ఇతను కోయంబత్తూరులో చదివించాను. ఎడ్యుకేషన్ నేను హైదరాబాద్లో పెరిగాను కదా, నాకు ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్. సినిమాలు అనేది నాకు నిజంగా నేను కోరుకోలేదు, అయితే నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. తర్వాత 2-3 డైరెక్టర్లు ఇవన్నీ ఇలా తెలిసిపోయి అందరూ ఫోన్ చేయటం, శివకృష్ణ అది ఇది అంటే మనం అనుకోకుండా నేను రావడానికి చాలా ఇబ్బందులు పడి వచ్చాను. నాకు అండ ఎవరు లేదు, నా అంతా నేనే ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇది చాలా అవకాశం కదా, కూర్చోబెట్టి నాన్న ఇలాగ ఉంది పరిస్థితి, నీకు ఇష్టమైతే చెప్పు. దాసర్ గారు తలుపులు వేసేసి కొట్టబోయాడు నన్ను, అది కూడా చెప్పా. అందుకనే అని అంత ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు. వాళ్ళ మదర్ అయితే అసలు వెళ్ళటానికి వెళ్ళలేదు. సరే ఓ పని చేద్దాం, మదర్ వద్దంది, నీ అభిప్రాయం ఏంటి? ఓ పని చేద్దాం డాడీ, మదర్ మాట ఎందుకు కాదనాలి, తర్వాత మనకు వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు, ఒక సినిమా చేస్తాం, దాని తర్వాత చూద్దాం. కానీ ఒక కండిషన్, మీరు ఇలాగే చేశారంట, తాతయ్య చెప్తున్నారు, నాన్నమ్మ చెప్తుంది, ఒక్క సినిమా అని చెప్పేసి మీరు కంటిన్యూ అయిపోయారంట. మా ఇంట్లో అదే ప్రాబ్లం, ఒక్క సినిమా, నా లైఫ్లో అబద్ధం ఆడింది అదొకటే, ఒకే ఒక సినిమా ఛాన్స్ అని చెప్పి వచ్చి ఇలా ఉండిపోయాను. మా మదర్ ఫాదర్ బెంగెట్టేసుకున్నారు పాపం. సరే ఆ ఎపిసోడ్ నేను విన్నాను. నేను అలాగా మీలాగా నేను మా అమ్మని అలాగా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ గొప్ప మీ ఒరిజినల్గా లేదు కానీ ఈ ప్రెషర్ వల్ల వచ్చింది. సో ఒక సినిమా, రెండో సినిమా మాత్రం నేను చేయను అన్నాడు. ఎందుకు చేయవన్నా,
నేను చేయను అంతే. మా మదర్ని నేను పైగా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు సినిమా ఉండేదంటే నేను ఎప్పుడో మెడ్రాస్లోనే అన్నీ నేర్చుకుని ఉండేవాడిని. మీరు మమ్మల్ని అలా పెంచలేదు, అంత ఎడ్యుకేషన్ అన్నారు. ఇప్పుడు ఏదో అనుకోకుండా అవకాశం వచ్చింది, ఓకే ఒక సినిమా చేద్దాం, తలుపు వేసి కొట్టేంత పరిస్థితి ఉండదు కదా నీకు, అది జోకేసి ఒక సినిమా చేద్దాం. మా మదర్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. మీలాగా నేను కష్టపెట్టను మా మదర్ని, నేను చేయను అన్నాడు. మాట నీకు దండం, చేస్తే చెయ్యి, కంటిన్యూ చేయి, లేకపోతే ఇప్పుడు నాలాగే పొరపాటుని ఆ సినిమా హిట్ కొట్టింది అనుకో, రెండో సినిమా కంపల్సరీగా చేయాలి. నేను అలాగే చేయవలసి వచ్చింది. నాకు వచ్చిన క్రేజ్కి నేను చేయవలసి వచ్చింది, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. రేపొద్దు నీకు రాదని ఏంటి, మన టైం ఇంకోటి అన్న అక్కడ జోక్ ఏంటంటే, మన టైం బాగాలేక ఆ సినిమా హిట్ అయింది అనుకో, మన టైం బాగాలేక సినిమా హిట్ అయింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంటికి వచ్చి, అప్పుడు మొన్నేమో తలుపులు వేస్తాన్నాడు ఆయన, ఇప్పుడు ఇంటికి వచ్చి కొడతారు. అది గుర్తుపెట్టుకుంటా, వద్దు మనకి అన్నాడు, రైట్ నమస్కారం పెట్టేసి వదిలేసి. ఓ అట్లా అయిపోయింది అనమాట రాకుండా. కానీ మనవాడు మాత్రం తెచ్చారు. అంటే అతను కూడా ఇంట్రెస్ట్ వస్తే వాడికి అసలు సినిమా వాతావరణం ఉండదండి. మీ ఇల్లు ఎలా ఉంటుందో నా ఇల్లు కూడా అలాగే ఉంటుంది. ఏం అంతే, ఐ నెవర్ టాక్ అబౌట్ ఫిలిమ్స్. కాదు ఇప్పుడు మనం ఆపలేము, ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్లో వచ్చేసి టీవీలో బాగా తెలిసిపోతున్నాయి వార్తలన్నీ. ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేము, ఒకప్పుడు అంటే కంట్రోల్ చేసాం కానీ నవ్ వీ కెనాట్ కంట్రోల్. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు పిల్ల. అది మా గురువు గారు కడపలో ఉంటాడు ఆయన, 30 years నా గురువు. ఏమయ్యా నేను చిన్న సినిమా చేస్తున్నాను పిల్లలది, మీ ఓడు చాలా బాగుంటాడు, వీడు బాగుంటాడు, నాకు బాగా నచ్చేసాడు, నువ్వు ఇమీడియట్గా పంపించు, షూటింగ్ నీకోసం అయిపోయింది అన్నాడు. వినోద్ కొడుకేనా? ఓకే సార్ దండం పెడతాను సార్, అది ఎగ్జామ్స్ 5th class అండి, 4th class. సార్ అది ఎగ్జామ్ జరుగుతున్నాయంటే అలా ఎప్పుడు మేము అనుకోలేదు. నిజంగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను చిన్నప్పుడు నేనే స్కూల్లో కానీ ఏదైనా డ్యాన్స్ కానీ ఫైట్ నేర్పించి ఉండేవాడిని. వద్దు సార్ నేను అసలు ఏం లేదు, పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడు, అడిగి అసలు ఐడియా కూడా లేదు, నువ్వు పంపిస్తున్నావా లేదా. సో ఏం చేశానంటే ఆ ఎగ్జామ్ ఇంకా 3 రోజులు ఉంది, ఆ 3 రోజులు అయ్యేదాకా వెయిట్ చేసి ఏంటి సంగతి అన్నాను, వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు, మీ ఫాదర్ తోటి అదే ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ నీతో నాకు రాకూడదు. నా కొడుకు మీద నాకు హక్కు ఉంటుంది కానీ మనోడి మీద మనకి ఉండదు కదా, అంత రైట్ ఉంటుంది. వెళ్ళాను ఆ సినిమా నిమిత్తం కొద్దిగా. ఎప్పుడు ఇది జరిగింది? లాస్ట్ ఇయర్. ఓకే, వచ్చింది అది రిలీజ్ అయింది, బట్ ప్రాపర్గా వాళ్ళు చేసుకుని నేను ముందే చెప్పాను. అంటే మొత్తం అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ చేశారు, ఏదో 2 days తోటి. ఏం సినిమా పేరేంటి? లిల్లీ. ఓకే. సో మళ్ళీ తర్వాత మరి దాని తర్వాత ముందు ఎడ్యుకేషన్ అండి, పిల్లోడు కదా. అదే కానీ ఇంటాడు అంటుకుంది కదా, అడిగి చేస్తాడులేండి. ఇప్పుడు మీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఒక నిబద్ధత, కమిట్మెంట్, అదంతా కూడా ఇప్పుడు మీ ఎక్కువసారి ప్రిన్సిపల్ అంటే చూసేవాడు ఏంటి వీడి తప్ప ఎవడు లేడా కాదు. ప్రిన్సిపల్స్ అంటే అది శివకృష్ణ కంటే మించినోడు లేడా అన్నట్టు వచ్చేస్తుంది అనుకుంటారా? అదేం కాదు, ఏం లేదండి. నేను పెరిగిన వాతావరణంలో అలాగే అయింది. చెప్పారుగా మీరు దానికి ఎందుకు అట్ట వచ్చింది అంతా కూడా. నేను పెరిగిన మిలిటరీ ఏరియా వల్ల నాకు స్ట్రాంగ్గా పడిపోయింది ఎంతమంది. అది ఇప్పుడు మరి వస్తున్న ఈ మార్పులు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మీరు ఒక నగ్న సత్యం చెప్తాను. రోజు పేపర్ చూసిన వెంటనే ఆ రోజున ఏదన్నా ఇటువంటి ఉంటే, ఇప్పుడు కేరళలో జరిగింది చూసారా, సారీ బెంగాల్లో, కోల్కతా న్యూస్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూస్తానండి. నాకు పెద్ద పిచ్చి, ఎక్కడికి ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి, లేకపోతే నేను తల చెప్పలేను కదా అందరి గురించి. ఎంత ఘోరాతి ఘోరంగా ఒక డాక్టర్ని పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయి కాదంబరిని మన ఆంధ్రాలో తీసుకొచ్చింది. అంటే ఈ పేపరు ఇవన్నీ వింటుంటే చిన్న పిల్లలండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా చేయడం అసలు మానవ. అది ఒక 1/2 hour చాలా డిస్టర్బ్ అయిపోతానండి. ఇంకోటి నాకు సిగరెట్ అలవాటు ఉందండి, ఇప్పటికీ మానలేము. అలా చదివిన రోజున ఇమీడియట్గా కాఫీ తాగి మళ్ళీ సిగరెట్ అంటిస్తాను. టెన్షన్ వచ్చేస్తుంది నాకు, మార్చలేమా ఏంటి. ఎప్పుడు ఆ కలికి అటువంటి వాడు వచ్చి ఇది చేస్తాడు. నేను ఒకసారి కలి ప్రభావాన్ని అంతం చేస్తాడు, అది ఆడ వచ్చేస్తుంది. నాకే పవర్ ఉండుంటే అసలు మామూలుగా ఉండదు, అట్లా వచ్చేస్తా. అప్పుడు పవర్ కోసం ఆలోచిస్తాను, నాకు ఎందుకు పవర్ లేదని. ఇప్పుడు ఓటీటీ ద్వారా వచ్చేటువంటి ఏవైతే సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, అంటే బయట థియేటర్లో కాకుండా కొన్ని దాంట్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి, దాని మీద కూడా కొంత
డిస్టర్బెన్స్ అంటే సమాజాన్ని ఆల్రెడీ ఒకసారి అన్నాను, అది కొద్దిగా కాంట్రవర్సీ అయింది, అప్పటి నుంచి భయం నాకు. ఏదేది అదే ఓటీటీ గురించి. మనం ఉండవండి ఇంట్లో. ఇప్పుడు పిల్లలు మనం చెప్పిన వినేటట్లేదు. అది మన ఫోన్లు తీసుకుని ఏదో చూసేస్తూ ఉంటారు వాళ్ళు, తెలిసి తెలియక. మన ఇంట్లో ఉండం. మరి ఏదో తల్లిదండ్రులంతా ఏదో టైంలో పని మీద బయటకు వెళ్తుంటారు, లేదా ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో పొరపాటు వాళ్ళు కూడా కావాలని చూడరు ఓటీటీలో సినిమాలు. సడన్గా న్యూడ్ సినిమాలు కానీ సీన్స్ కానీ ఇక్కడ దాంట్లో సెన్సార్షిప్ లేదు. ఉంటే సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకోవాలి వాళ్ళు. పొరపాటును చూసేస్తారండి. ఆడికి అప్పుడు దాకా లేని ఆలోచన అప్పుడు కలుగుతుంది. ఏంటి ఇలా ఉంటారా నైట్? అది ఎంత డేంజర్ అంటేనండి అది. అందుకే నేను ఒక మొన్న ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ ఒక సినిమా గురించి కొద్ది కాంట్రవర్సీ అయింది. ఆ దాంట్లో చెప్పా, నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ అయింది, ఆల్ ఇండియా చైర్మన్ అయితే ఐ విల్ రికమెండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ దేర్ షుడ్ బి సెన్సార్షిప్ ఇన్ ఓటీటీ. ఉండాలి. అరే సార్, భావితర యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు మీరు చూసారు అన్ని స్కూల్స్లో ఇప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ పోర్నోగ్రఫీని లేకుండా చాలా వరకు నిషేధించి బ్యాన్ చేసేసి మొత్తం తీసేశారు కదా, రాకుండా చేయగలిగారు. మరి దీని మీద ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఓటీటీ కూడా సెన్సార్ ఉండాలి. తర్వాత ఎంత ప్రభావం అంటేనండి, చెడు అనేది అలాగే ఎప్పుడు కూడా మంచి కన్నా చెడు ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందండి. నిజానికన్నా అబద్ధం చాలా 1000 రెట్లు స్పీడ్కి వెళ్తుంది. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం లోపంతా చుట్టేసి వస్తుందంటారు. కరెక్ట్. అట్లాగే ఎవరైనా సరే ప్రకృతి కూడా ఈ కాలమాన పరిస్థితులకి ఈ యుగంలో ప్రకృతి కూడా చెడుకి ఎక్కువ ప్రోత్సహిస్తుందండి. ఇది యుగధర్మం. దట్ ఈస్ యుగధర్మం. ఈ ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఏదో అంట, స్మగ్లింగ్ అంటే ఎక్కడో అంటున్నాం, స్కూల్స్కి వచ్చేసింది. ఎక్కడో దొరికేదని అనేది ఇప్పుడు మన ఇళ్ళ మధ్యలోకి వచ్చేసింది. పిల్లలు, అవును, స్కూల్కి వెళ్ళే పిల్లలు, 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు అడిక్ట్ అయ్యి చాక్లెట్ల రూపంలో వాళ్ళకి కూడా తెలియదు కదా వాళ్ళకి. ఇది ఎట్లా హూస్ గోయింగ్ టు కంట్రోల్? సరే, ఇక్కడ అక్కడ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అట్లా టోటల్ ఏమంటే తప్పు చేసి ఇప్పుడు దుబాయ్లో అట్లలో అది మరీ హార్డ్గా ఉంటాయి అనుకోండి, దొంగతనం చేస్తే చేయి నరికేసేవారు. నేను అనేది అంత తీవ్రంగా వెళ్ళమని కాదు. మళ్ళీ ఇంకొకసారి చెయ్యాలంటే భయం పుట్టాలండి. అలాంటి కఠిన శిక్షలు ఉండాలి. అటువంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తాను కానీ మార్పు రాదు. మనకి మన సెక్షన్స్లో మన కాన్స్టిట్యూషన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. లూప్ హోల్స్ని తీసుకుని నేను ఒక ₹1,00,000 ఇచ్చే లాయర్ని పెట్టుకుంటా. లాయర్ పని అదే కదా, నన్ను ఎట్లా సేవ్ చేయాలనే కదా. అటు పెట్టి కింద పెట్టి అదే ఇదొక ప్రాబ్లమా. రెండో ప్రాబ్లం ఇండియన్ మన జ్యుడిషియరీలో ప్రాబ్లం చెప్తున్నాను మీకు. ఎన్ని వేల కేసులు అండి, ఎప్పుడు ఇది సాల్వ్ అవుతాయి? నేను చేసిన తప్పుకి నేను 10 సార్లు వాయిదా, ఒక 10 ఏళ్ళు గంటుతూనే ఉంటాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. చాలా మంది చచ్చిపోతారు. తర్వాత ఈ ఆ కేసులు చూసే జడ్జిలు ఏ కోర్టులో కూడా 2-3 సంవత్సరాల కింద మించి ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. ఆ సీఎం వాళ్ళ మీద వచ్చిన కేసులు ఆ జడ్జి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో జడ్జి వచ్చేటికి అది బోల్డ్ టైం పడుతుంది స్టడీ చేయడానికి. మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. నేను 15 years ఇట్లా గంటేస్తానండి. 15 years బెయిల్ తీసుకుని నేను రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటాను. నేను అన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత వాట్ ఈస్ దిస్? ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోవాలి. ఎనీ కేస్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి ఉండాలంటారు. ఎనీ కేస్, మర్డర్ కావచ్చు, రేప్ కావచ్చు, ఎనీ కేస్ it should not exceed more than 6 months or if at all if it is మనకు అంత. మీరు ఒక సెన్సార్ బోర్డ్ చైర్మన్గా ఎలా అయితే చేశారో 2 రోజుల్లో 4 రోజుల్లో అట్లా ఆ టైప్ ఆఫ్, కానీ పరిగెత్తాలి. అంత అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి గవర్నమెంట్ ఫండ్స్ లేవు, అంత కోర్టులు లేవు, చెయ్యాలి. ఇప్పుడు దీనికన్నా ఏముంది? ఇప్పుడు ఆ నిర్భయ కేసు ఉంది, రన్నింగ్ బస్సులో వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అక్కడ నిర్భయ, ఇక్కడ దిశ, ఇట్లా ఎన్ని జరిగి వేదాల్లో పుణ్యభూమి కర్మభూమి అని చెబుతూ ఎచ్చట స్త్రీలు పూజింపబడతారో అచ్చట దేవతలు నివసిస్తారు, అది భారతదేశం అన్నారండి. కానీ జరుగుతుంది. ఏం జరుగుతుంది భారతదేశంలో? అది ఏమైపోయినాయి ఆ శాస్త్రాలు, ఆ శ్లోకాలు? మనం గొప్పగా చెప్పుకునే మన సంస్కృతి స్త్రీని పూజించాలనే మన ఏదైతే దేని మీద అయితే బేస్ అయ్యి మన భారతదేశ సంస్కృతి, పంచభూతాల్ని ప్రకృతిని ఆరాధిస్తాం. ఆరాధిస్తాం. భూమాత అంటాం, అవును, సూర్య భగవాన్ అంటాం,
అంటే దేవతలో కొలుస్తాం మనం దీన్ని కూడా పంచభూత గంగామాత అంటాం. అవును. అసలు మనం అన్ని ప్రకృతినే మనం తల్లిగా భావించాం. అదే మన హైందవ ధర్మం, సనాతన ధర్మం అనుకోండి, ఏదైనా అనుకోండి. హిందూ మతం కాదు అది. అవును. అది జీవన విధానం. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఏ రకంగా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేది హైందవ ధర్మం. అదే సింధు నది నుంచి పుట్టినట్టు. అటువంటిది ఇంకోటి అంటే ఎక్కువ చాలాసేపు మాట్లాడుతున్నాం. మీ మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఎంతసేపు మాట్లాడాను. అసలు మీరు అడిగింది పడబడ ఒక అరగంట గంటలు అయితే వెళ్ళిపోవాలా? 2 గంటలు నాకేం లేదండి, ఇది రీచ్ అవ్వాలి. మంచి అనేది 10 మందికి రీచ్ అవ్వాలా, తప్పదు. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. మంచి అనేది రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత దానివల్ల ప్రయోజనం అనేది ఉంటుంది అనేది. ఇప్పుడు ఏదో చెప్తే మళ్ళీ మర్చిపోయింది నేను. అదే ఈ సనాతన ధర్మం ఇట్లా జరుగుతుంది అంటే దేని మీద అయితే మన భారతదేశ సంస్కృతి ఉందో, అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో దేవతలు ఎక్కడ నివసిస్తారనే పాయింట్. అది ఫారిన్ కంట్రీస్లో వాళ్ళేమో ఇటు డైవర్ట్ అవుతున్నారండి, మనమేమో అటుపోతాం. మనం అటుపోతున్నాం. తర్వాత దేనికైనా అంటే ఇప్పటికే మిక్స్డ్ అయిపోయింది మనది. 20% అయిపోయిందండి. 20%. నాకు 2-3 ఫారినర్స్ నన్ను ఒకసారి మా సందర్భంలో చెప్పారు, ఏ మ్యాన్ హౌ ఇస్ దట్ మ్యాన్, హౌ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ విత్ 1 wife అన్నాడు. ఓహో, ఒక వైఫ్ తోటి ఉండటం చాలా విచిత్రం అంట. అప్పుడు డైవర్స్ అయిపోతారు, ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. అంతే కదా. తల్లి కొంతమంది పెళ్ళిళ్ళు, ఈవిడ 2-3 పెళ్ళిళ్ళు. అటువంటిది ఇంత గొప్ప దేశం మనది ఇలాగ అయిపోయింది ఏంటి? ఎక్కడ తేడా? దీని మీద నా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తుంటే కాన్స్టిట్యూషన్లో తేడా ఉంది, ఫండమెంటల్స్లో తేడా ఉంది, మెయిన్ నాయకుల్లో తేడా ఉంది. ఎప్పుడు కూడా అంటే అమలు చేసేవాళ్ళు గనక కరెక్ట్గా గనక ఆలోచన చేస్తే ఇవన్నీ ఉండవండి. ఇప్పుడు ఇవాళ మీ చెరువులన్నీ కూలగొట్టేయడం, లేకపోతే ఇంకోటి ఏదైనా కూలగొట్టాము. ఇప్పుడు మీరు యూపీకి వెళ్తే ఇల్లీగల్ అన్నీ కూలగొట్టేశారు యోగి ఆదిత్యనాథ్. రౌడీ కనపడితే చాలు లోపలేసేయండి అన్నారు. 146 వెంటనే చేసిన పని అదే అనుకుంటా. మొత్తం ఆయన చంపింది, షూట్అవుట్ చేసిన 146 మంది నేరగాళ్ళు అంటే పారిపోతుంటే. దాంట్లో దగ్గరగా 45 మంది హిందూస్ ఉన్నారు, 90 మంది అంత ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ హిందూ ముస్లిం జాతి లేదు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వాళ్ళని దేర్ ఇట్స్ ది మ్యాటర్ కంట్రోల్ అయిపోయింది. యూ వోంట్ బిలీవ్, ఈ రౌడీలు ఉంటారు కదా, రౌడీలు, గుండాలు, లేకపోతే డాన్స్ బోర్డు పెట్టుకొని మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, జైల్లో అయితే మేము బతుకుతాం అదే అనే పరిస్థితికి వచ్చింది. అట్లా ఉండాలి. అంత భయం పుట్టాలి. ఒక్కసారి ఆ భయం పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అవును. వీళ్ళకి కఠినమైన టైప్ శిక్ష పడకపోతే మనం వెళ్తాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా అనేదే ఉంటుంది వాళ్ళకి. అదొకటి మెయిన్ ప్రాబ్లం, జ్యుడిషియరీ మెయిన్ ప్రాబ్లం. తర్వాత క్రిమినల్స్ దీంట్లోకి వచ్చేయటం, అడ్డదారిని వెళ్ళిపోవటం, రాజకీయాల్లో వాళ్ళంతా ఈ గ్యాంగ్ అంతా ఎక్కువైపోవటం, వాళ్ళు సర్వవ్యాప్తం అయిపోయారు ఇప్పుడు క్రిమినల్స్ అనేవాళ్ళు. తర్వాత చదువు అంటేనే గొప్పోడు కాదండి, ఆ సంస్కారం ఉండాలి అతనికి. అవును, చదువు లేకపోయినా పర్లేదు, ఆ హెల్పింగ్ నేచరు. అది పూర్వకాలం మన పెద్దలు ఏమైనా చదువుకున్నారండి, వాళ్ళు ఎంత ఎటువంటి పేరు సంపాదించారు, ధర్మరాజు అని, ధర్మాత్ముడు అని, ఎన్ని అవన్నీ. అంటే నేను పర్సనల్గా కొద్దిగా మనం పోతాం ఏదో టైంకి, అది నోబడి జీవితం క్షణభంగం అది. దాని మీద మనం ఎలా బతికామనేది. కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయ్యి బాబు అవన్నీ తలుచుకుంటే ఎలా ఉంటారు వీళ్ళు అన్నాడు. ఒక ఆయన రాశాడు, చదివాను. నేను 4-5 hours బుక్స్ చదువుతాను ఉన్నాయి డైలీ. నేను బయటికి వెళ్ళను అసలు, ఇంట్లోంచి పని లేకపోతే రాను అసలు బయటికి. బుక్స్ వేసుకుంటా, రాసుకుంటా ఉంటాను, కవితలు రాస్తాను, హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్నీ. స్పందించినప్పుడు నాట్ ఉట్టప్పుడు రమ్మంటే ఏబిసిడి కూడా రాదు. ఒక ఆయన రాశాడు, లైఫ్ ఈజ్ ఎ క్వశ్చన్, నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ క్వశ్చన్, నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. డెత్ ఈజ్ ద ఆన్సర్, నోబడీ కెన్ క్వశ్చన్ ఇట్. ఎంజాయ్ ద క్వశ్చన్ టిల్ ద ఆన్సర్ కమ్స్. అసలు మొత్తం అంతా ఉంది కదా. అంటే
లైఫ్ అనేది జీవిత సారం అంతా అందులో ఉంది. లైఫ్ అనేది క్వశ్చన్, అవును, దానికి ఆన్సర్ లేదు. అంతే. డెత్ మాత్రం ఆన్సర్. దాన్ని క్వశ్చన్ చేయకు, నువ్వెవడ క్వశ్చన్ చేయడానికి. చేసిన అది రాకుండా ఉండదు, అది క్వశ్చన్ ఎంజాయ్ చేయి, ఆన్సర్ వచ్చేంత వరకు అంతే. అంతా ఎట్లా ఇవన్నీ. ఇంకోటి ఉందండి, పుస్తకాలు చదివినంత, పుస్తకాలు కొన్నంత మాత్రం జ్ఞానం రాదు. ద మోర్ యూ రీడ్, ద ఇగ్నోరెన్స్ ఆఫ్ యూ విల్ కమ్ అవుట్. అవును, నువ్వు ఎన్ని పుస్తకాలు, ఎన్ని మహానుభావులు చెప్పింది విన్నా పర్వాలేదు. ఒక పెద్దవాళ్ళు ఎవరు వచ్చి గురువులకి లాంటి వాళ్ళు చెప్పినా ఓకే, మనం చదవలేం కాబట్టి వాళ్ళన్నా చెప్తున్నారు, మనం లేదు. పుస్తకాలండి విన్న ద్వారా కలిగే జ్ఞానం అది. అది విన్న వల్ల వచ్చే జ్ఞానం అది. ఇది పుస్తకాలు చదువుతుంటే కూడా అదే ఇంగ్లీష్లో ఆయన ఆథర్ చెప్పాడు, ద మోర్ యూ రీడ్, ద మోర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యూ విల్ కమ్ అవుట్. నువ్వు ఎన్ని చదివితే నీ లోపల ఉన్న అజ్ఞానం అంత బయటకు జ్ఞానం వస్తుంది లోపలికి, అజ్ఞానం పోయి చదవాలి. అంతే, మనసు వికసిస్తుంది అంట కదా. అంటే మన డ్యూటీ మనం చేయాలి, సినిమాలు చేయాలి, అన్ని చేయాలి. కానీ బట్ అల్టిమేట్గా శివకృష్ణ గారు ఆయనకంటూ ఒక జీవితాశయం ఏదైనా ఉందా? నాకండి ఉంది, అది నెరవేరుతుందో లేదో తెలియదు. ఏంటి సార్ అది? అంటే చెప్పొచ్చు లేదో తెలియదు, ఉంది. చెప్పమని చెప్తే నలుగురికి తెలిస్తే. మా అబ్బాయి కూడా చెప్పాను, నా టైంలో జరిగితే వెళ్ళను గుడ్, లేదని నువ్వన్న టైం వచ్చినప్పుడు చెయ్యి. ఓకే, అన్నదానం మించింది ఇంకోటి లేదండి, అంత గొప్పది లేదు. రోజు కొంతమంది అక్కడ ఎవరో చూసాను, రోజు 2000 మందికి అన్నం పెడుతుంటారు, ఫ్రీ ఫుడ్ పెడుతుంటారు. అంత కెపాసిటీ ఉంటే మనం చెయ్యొచ్చు, భగవంతుడు అవకాశం ఇవ్వాలా. ఒకసారికి వెళ్తుంటే హాస్పిటల్ దగ్గర కూడా అక్కడ ఉంటారు కదా, వచ్చి బళ్ళు వచ్చి వ్యాన్లు వచ్చేసి వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు, అవి కూడా కనపడుతుంటాయి మనకి. ఒక్క రోజు ఒక 10 మందికి సాంబార్ ప్యాకెట్లు 10, లేదా కర్డ్ రైస్ 10, దాంట్లో ఒక చిన్న నంజు కూడా సాంబార్ రైస్ లేదా పులిహోర. ఒక చిన్న ఓల్డ్ పీపుల్ ఉంటారు కదండి, పని చేయని వాళ్ళు, మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫ్యామిలీ బాగాలేదు, ఈ ఫ్యామిలీ ఒక 20-25 ఫ్యామిలీస్ డైలీ ఫుడ్. వాళ్ళ కడుపు నింపితే చాలు, ఆకలి తీరిస్తే. అనేది మొత్తం అంత చేయలేము, వీ కెనాట్ డూ ఇట్. మనకు అందుబాటులో మనం చేయగలిగినంత, మన కెపాసిటీ, అంత ఆర్థిక మనం చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు ఇట్స్ 100% వీ కెన్ డూ ఇట్. 100% వీ కెన్ డూ ఇట్. చెయ్యాలి. సో అది ఒకటి ఉంది మీ. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. అవును, క్వశ్చన్ మనం వెళ్ళే లోపల ఏదో చేయాలా. అందరూ కదా, నాకు రైతులండి, రైతులను బాగా చూడాలా. నెక్స్ట్ ఇది అందరి ఆకలి తీర్చే రైతు ఆకలితో అలమటించకూడదు. తర్వాత ఈ డబ్బు ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు పోతామో తెలియదండి, ఎనీ మూమెంట్ ఏ టైం ఎలాగొస్తుందో మనం చెప్పలేము. కొద్దిగా ఇటువంటి పనులు మన సంతృప్తిగా, అరే హ్యాపీగా వెళ్ళిపోతాం, 10 మందికి అన్నం పెట్టామనే ఫీలింగ్ అన్న ఉండాలి మనం. అవును, వెళ్ళేటప్పుడు అయినా సరే మనకు ఆత్మతృప్తి ఉండాలి. అది ప్రతి మనిషికి ఉండాలని నేను కోరుకుంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ గారు. చాలా విషయాల మీద మీ జ్ఞానాన్ని మాకు పంచినందుకు. జ్ఞానం కాదండి, నాకు తెలిసి ఉన్నది, నాకు ఎక్కడి నుంచి తెలిసింది, ఇది వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. కానీ మీ కొటేషన్స్ ఇచ్చాను, నా సొంతం కాదు అవి. మీరు సంపాదించుకున్న జ్ఞానం నుంచి వచ్చినవి అవి వచ్చినాయి అంటే అంతే కదా. అంటే నేను టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? సినిమాలు కూడా తగ్గినాయి, అక్కడికో ఎక్కడికో తిరిగి వాట్ ఈస్ దిస్. నాకు ఇప్పుడు 69 వచ్చేసింది ఏజ్. అంటే ఏం దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ దట్. అట్లీస్ట్ రాసి నా ఇంట్లో డైరీస్ ఉంటాయి, మొత్తం రాసి. మొన్న మా మానవుని పిలిచాను, మా అబ్బాయిని పిలిచాను, మీరు ఇంతవరకు మీరు ఇన్సిడెంట్స్ అన్ని రాసుకుంటారా? అన్ని రాసేస్తాను. ఓకే, ఎప్పటికప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని రాసేస్తాను. హిందీ నేను చదివిందే హిందీలో, సెకండ్ లాంగ్వేజ్. అందుకే నాకు ఇంగ్లీష్ వదిలేండి, అందరికీ మాట్లాడారు. వీటిలో కాంట్రవర్సీలు కూడా ఉంటాయా? బయటకు వస్తే కాంట్రవర్సీలు అయ్యే కూడా ఉంటాయా? మీరు రాసుకునే డైరీలో ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆ జోలికి వెళ్ళండి. ఓకే, మా అబ్బాయికి చెప్పి మీకు కలిగే భావాలు రాసుకుంటూ ఉంటారు, అదే ఫీలింగ్స్. అంటే సమాజానికి సంబంధించి ఏం చేయాలి మనం అనేది దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది. అది రాస్తూ ఉంటాను, హిందీలో రాస్తాను. హిందీలో 40 ఎన్నో రాసి ఉంటాను. అంటే నేను చదివింది
అక్కడ నోట్ చేసి రాసేసుకుంటాను. ఏమో అది మళ్ళీ గుర్తుంటుందో లేదో ఎప్పుడన్నా కరెక్ట్. ఉపయోగపడుతుంది. మంచి ఆ డైరీ రాయటం అనేది ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్లీష్ మనం చూసుకోవడం అర్థంలో ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్లీష్ సేయింగ్స్ అన్ని కూడా నేను ఏదో చదువుతుంటే కనపడింది, అది మళ్ళీ నాకు గుర్తుండదు, రైట్ డౌన్ చేసుకుంటే రైట్ డౌన్ చేసుకుంటాను. తర్వాత నాకు స్పందన వచ్చినప్పుడు కొన్ని రాసేస్తుంటాను, రాసేస్తాను. మా అబ్బాయికి పిలిచి చెప్పా, నేను పోయిన తర్వాత నాదొకటే రిక్వెస్ట్, నువ్వు నీ కొడుకు ఈ పుస్తకాలు మాత్రం తెరిచి అప్పుడప్పుడు చదువుకుంటూ ఉన్నాడు. దీంట్లో నా గురించి ఉండదు, మా వంశం గురించి ఉండదు, సినిమాల గురించి ఉండదు. మీకు ఉపయోగపడితే పాటించండి, చేయండి ఈ పని. దీస్ ఆర్ ది వేదాల్లో చెప్పింది, కృష్ణ భగవాన్ చెప్పింది, ఇతిహాసం చెప్పింది, పురాణాలు చెప్పింది, మన హైందవ ధర్మం చెప్పిందే రాసింది దాంట్లో. అదే. సో మీరు అవన్నీ చదవలేరు కాబట్టి ఇది చదివితే వాటి సారాంశం మొన్న ఒకసారి మా అమ్మాయి జోకేసింది, ఓ రోజు పేపర్ పట్టుకొచ్చి అలా పడేసింది. ఇప్పుడు స్కూల్లో చదువుతుంది, ఇంటర్మీడియట్ అనుకుంటాను. నాకు పట్టుకొచ్చో తెలుగు నేర్చుకోమన్నాం కదా, తెలుగు చదువు అన్నాను. మాతృభాష మనం అది లేనిది అసలు లేవు, తల్లి ఎటువంటిది అది. అందరికీ తెలుగు నేర్పించాను, తెలుగు లాంగ్వేజ్ తీసుకోమని చెప్పి చేయించాను కూడా. డాడీ స్కూల్కి వెళ్తున్నా, ఆ పేపర్లో ఏదో కనపడింది, అది చదవాలంటే చాలా టైం పడుతుంది, మీరు పొద్దున్న లేచి పేపర్ అంతా చదువుతారు కదా, త్వరగా చెప్తే నేను వెళ్ళిపోతాను, అది నేను పేపర్ చదవలేను ఇప్పుడు అంది. నేను ఎందుకు కష్టపడాలి, నా స్కూల్ టైం అవుతుంది. సరేలే అని చెప్పి అది జరిగింది అన్నాను. అట్లా విన్నా తప్పు లేదండి. అవును, అదేం చదవాలి, పుస్తకాలు రాయాలి, ఇదంతా ఎపిసోడ్ కాదు కదా. అవును, ఎవరన్నా ఒక మంచి మాట చెప్పినప్పుడు వినాలి. అది సాధ్యమైతే ఆచరించడానికి, పాటించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే దయచేసి అందరికీ మనం చేసేది ఏంటంటే కుల అభిమానం ఉండాలి కానీ కుల పిచ్చి ఉండకూడదు. ఓకే, నేను సరే బయట రాశాను, నేను రాసింది ఒకటి చెప్తాను, ఇంకేనా ఎన్ని చెప్పాను ఒకటి, నేను రాసింది కూడా చెప్పాలి కదా. ఒకనొక సందర్భంలో పేపర్ చూస్తుంటే మనసు చివుక్కుమంది, ఏంటి వాటి తీసి ఎయిట్ వెళ్ళిపోతున్నారు. నా దగ్గర ఇప్పుడు మేకప్ మ్యాన్ 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఇప్పుడే ఫోన్ ఇస్తాను మీకు, ఆ నెంబర్ కొట్టండి. అతనికి కాస్ట్ ఈ రోజుకి నాకు తెలియదు. 20 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉంటున్నాం. హోటల్ టైట్గా ఉన్నప్పుడు నా రూమ్లో నిద్ర పడుకుంటాం. అంటే ఏంటి, నెలవారీ జీతాలు అట్లా ఎవరా? ఉండదు, సినిమాకి ఉంటుంది అది. ఓకే, నేను ఎప్పటివరకు అడగలే, అతను చెప్పలేదు. మెడ్రాస్లో 20 years ఇంకొక ఆయన ఉండేవాడు, అతని పేరు మల్లికార్జునరావు. అతను అడగలేదు, నేను చెప్పలే. నేను అడగలేదు, అతను చెప్పలే. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం 93లో. అప్పుడు ఏమయ్యా నేను వెళ్ళిపోతున్నానయ్యా మల్లికార్జునరావు, నువ్వు రా వచ్చేద్దాం అంటే, మాది హైదరాబాద్ అన్నాడు. కానీ అతను హైదరాబాద్ నేటు ఉంది, నల్గొండ అని నాకు తెలియదు. రాములు బండ అతను ఊరు. ఓకే, అప్పుడు నేను పలానా సార్, నేను పలానా కాస్ట్, నేను ఎందుకు అడిగానే బాబు, నువ్వు హైదరాబాదా కాదని అడిగింది చెప్పాడు. ఇప్పుడున్నాడు ప్రస్తుతం రామకృష్ణ అని తెలియదు. సమాజంలో బతికేటప్పుడు మీ కులం వచ్చి మీకు అన్నం పెట్టదండి. అవును, ఈ కులాల పిచ్చి ఎక్కువైపోతుంది. అసలు కులాల పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ నాయకులు పాడు చేసేసారు, వ్యవస్థను పాడు చేసేసారు. అంటే వాళ్ళందరినీ మనుషులుగా కాకుండా ఓటు బ్యాంకులుగా చూడటం వల్ల వచ్చింది. అందుకే నేను ఒకటి కవిత రాశాను మీకోసం, మీ మీద. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పాను. ఎదగటం అంటే ఈ శారీరకంగా, ఇది ఎదగనవాడు చూస్తాడు కులం, ఎదగనవాడు చూస్తాడు కులం, ఎదిగినవాడు చూస్తాడు గుణం. అక్కడ దా, ఇక్కడ ది, అక్కడ కు, ఇక్కడ గు, అంతే 4 అక్షరాలు. ఏంటండి ఇది? వాట్ ఫర్ వీఆర్ లివింగ్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సమాజంలో ఉన్నాం, అందరూ ఉంటాం, అందరూ ఉంటేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాలు, అన్న వర్ణాలు వేస్తేనే కదా ఏదైనా అయింది. నాది అంటావేంటి, అసలు ఇది కాదు. నో, దెర్ ఇస్ టోటలీ డిఫర్ విత్ దట్. మీరైతే ఎప్పుడు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా మీరు ఏం పడలేదు కదా ఇండస్ట్రీలో? ఏమో నాకు తెలియకుండా జరిగినాయి ఏమో. ఐ డోంట్ కేర్ అండి, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. అసలు భయపడిన కదా, భయం అనేది ఉంటే నాకు ఇలాగెందుకు ఉంటుంది. ఈ వాడికి 300 సినిమాలు చేసి ఉండేవాడు. ఆ భయం లేక ఇలా తగలేదు, ఇలాగ అయిపోయింది. ఎందుకు భయపడాలా? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలా? am I going in a right path or not? అదొక్కటే. कहीं अच्छे रास्ते पे चल रहे हैं या बुरे रास्ते पे चल रहे हैं, बस दोनों में एक ही ఏదో ఒకటి. యూ చూస్ దట్ వన్ ఆర్ దిస్ వన్, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ దిస్ ఇస్ గుడ్. సి పశువుకి మనకి దానికి ఇది లేదు. అవును,
ఇది లేదు. మంచి చెడు విచక్షణ అనేది దానికి ఉండదు కదా. మనకి కొన్ని రోజులు అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత యాక్చువల్ ఏది మంచి ఏది చెడు తెలిసిపోతుంది కదా. అయ్యో నేను తెలియచేసా, డోంట్ సే దట్ బ్లడీ వర్డ్స్. తెలియచేయటం ఏంటి? తెలియక పొరపాట్లు జరుగుతాయండి. అవును, ఒక్కసారి మనకు తెలియక ఓకే అయ్యి మా హ్యూమన్ బీయింగ్గా సహజం అయ్యి అట్లా కాదు. ఈ మెయిన్ ఫండమెంటల్ థింగ్స్ని మనం విస్మరించి ఆ తర్వాత కవరప్ చేసుకుని. అవును, ఇంకోటి టీవీలో వస్తుంది ఈ మధ్య నాయకులు జోక్ మాట్లాడతాడు, రికార్డ్ అవుతుంది, అదే టీవీలో అన్ని టీవీలో వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను అనలేదు ఫలానా టీవీ అని వక్రీకరించాడు అంటే అసలు కనపడుతుంది కదా అక్కడ మాట్లాడింది, వీడియో రూపంలోనే కనపడుతుంది. కనపడుతుంటే పోనీ ఏదో రాశారు, మిస్టేక్ అయ్యి రాశారు అనుకుంటారు. పేపర్ మీడియాలో దర్ ఇస్ మిస్టేక్ జరిగాయి అప్పుడు. నేను అనలేదు అనేవాడు అని అనలేదు. ఓకే వీడియోలో నీకు వక్రీకరించారు అని వాట్ నాన్సెన్స్ యువర్ థింకింగ్. హౌ మెనీ పీపుల్ యు ఆర్ గోయింగ్ టు ఫూల్ దట్. ఎంతమంది నువ్వు అంటే లెట్ us forget all this things, sir. Let us be happy. Okay, రైట్ సార్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.